మీ అందరికీ శుభవార్త. రేపటి నుంచి దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేయడానికి అద్భుతమైనటువంటి 40 దినాల ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మొదటిగా 40 రోజుల్లో మనం బైబిల్ చదవబోతున్నాం. 40 రోజుల్లో బైబిల్ చదవబోతున్నాం. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాం. 40 రోజుల్లో బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు అన్ని పుస్తకాల వివరణ తెలుసుకోబోతున్నారు. 40 రోజుల్లో యేసుక్రీస్తు చెప్పిన 40 ఉపమానాలు, వాటి వెనుక ఉన్న నిగూఢమైన సత్యాలు, 40 అద్భుతమైన సందేశాలు వినబోతున్నారు. గతంలో 21 డేస్ ఉపవాస ప్రార్థనలో యేసయ్య చేసిన 21 అద్భుతాల గురించి మనం ధ్యానించాం. ఈ 40 రోజుల్లో యేసయ్య చెప్పిన 40 ఉపమానాల వెనుక ఉన్న శ్రేష్టమైన సత్యాలు ధ్యానించబోతున్నాం. 36 సంవత్సరాలకు పైగా వాక్య పరిచర్య చేస్తున్నా. ఎప్పుడూ కూడా ఉపమానాల మీద నేను ప్రసంగాలు చేయలే. మొట్టమొదటిసారిగా యేసయ్య చెప్పిన ఉపమానాల వెనుక ఉన్న అద్భుతమైనటువంటి నిగూఢ సత్యాలను మేము ముందుకు తీసుకురాబోతున్నాం. కల్వరి టెంపుల్ చరిత్రలో కని విని ఎరుగుని రీతిలో 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. 40 దినాల్లో మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఏ అద్భుతమైతే, ఏ ఆశ్చర్యకార్యం అయితే మీ జీవితంలో జరగాలని మీరు ఆశించారో అది మీరు అందుకోలేకపోయారు, కానీ 40 డేస్లో అద్భుతం జరగబోతుంది. ప్రభు సెలవిచ్చాడు, ఈ విధమైనవి కేవలం ఉపవాసం వల్లే సాధ్యము అన్నాడు. ఏవైతే మీ జీవితంలో అసాధ్యంగా ఉన్నాయో వాటిని ప్రభు సాధ్యపరచబోతున్నాడు, అది కూడా ఉపవాసం ద్వారా. కాబట్టి సంగమా, సిద్ధపడండి. ఉపవాసం ఉండి మన జీవితంలో అసాధ్యాలను సాధ్యపరుచుకుందాం.